పురాతన దేవాలయాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు మంత్రి హరీష్ రావు. మొదటిసారిగా 6,000 ఆలయాలకు ధూపదీప నైవేద్యం కింద నిధులిస్తున్నామని చెప్పారు. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు జాతరలో లక్ష్మీ నరసింహుని దర్శించుకుని పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రం బంగారు తెలంగాణగా మారాలని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు. పుల్లూరు బండపై భక్తుల సౌకర్యం కోసం కళ్యాణ మంటపం ఏర్పాటు చేయడంతో పాటు ₹1 కోటితో రోడ్డు, తాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. తర్వాత చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామం దగ్గర నిర్మిస్తున్న రంగనాయక్ సాగర్ పంప్ హౌస్ ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. అంతకుముందు సిద్దిపేటలోని ముర్షద్ గడ్డ దర్గా ఉర్సు ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. స్వామిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేవాలయాల అభివృద్ధి మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఆ భగవంతుడి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, బంగారు తెలంగాణగా ఈ తెలంగాణ మారాలని ఈరోజు భగవంతుడి ఆశీస్సులు తీసుకున్నాం. తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని కుల దేవాలయాలు కానీ, మన పెద్ద దేవాలయాలు కానీ, వైష్ణవ దేవాలయాలు కానీ అన్ని దేవాలయాలను కూడా ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ ముందుకు వస్తూ ఉంది. ఇలా దినదినాభివృద్ధి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇక్కడ ఒక కళ్యాణ మండపాన్ని కూడా నిర్మించి ప్రజలకు ఇక్కడ పెళ్లిళ్ళు కానీ ఇతర మంచి కార్యక్రమాలకు, శుభ కార్యక్రమాలకు ఒక వేదికగా ఈ గుట్టను మరింత